నమస్తే వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నీటిగల్ల గ్రామం సర్వే నంబర్ 291 312లో గల శరవన్న చెరువులో విసురు వలలు వేసి దొంగతనంగా చేపలు పడుతున్న వారిని సొసైటీ సభ్యులు పట్టుకోవడం జరిగింది. చేపలను దొంగతనంగా పడుతుండగా సొసైటీ సభ్యులైన కొల్లటి అబ్బులు, వారశేషు, పొన్నమాటి చంటిబాబు, గొంతి లక్ష్మణ్, ఎడ్ల రాజేష్లు బహిరంగంగా పట్టుకోవడం జరిగింది. ఆ సమయంలో వారు AP 39 LP 9297 నెంబర్ గల పల్సర్ బైక్పై ఈ యొక్క దొంగతనానికి రావడం జరిగిందని, వారిని పట్టుకొనగా నిడిగట్ల గ్రామంలో అగ్రవర్ణ కాపు కులానికి చెందిన మేడిశెట్టి శివరాం అనే వ్యక్తి మరికొంతమందిని తీసుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి పట్టుకున్న వారిని వదిలివేయాల్సిందిగా కోరారు. అందుకు తాము నిరాకరించగా పోలీసు వారికి అప్పగిస్తామని చెప్పడంతో కోపోద్రేకుడైన మేడిశెట్టి శివరాం మీరెంత మీ బ్రతికెంత అని దుర్భాషలాడారని వారు వాపోయారు. కులం పేరుతో ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వారిపై దాడికి దిగారని, తమని కొట్టి దొంగతనం చేసిన వ్యక్తులను మరొక మోటార్ బైక్పై తీసుకువెళ్లిపోయారని సొసైటీ సభ్యులు తెలిపారు. నిడిగట్ల గ్రామంలో మేడిశెట్టి శివరాం జనసేన నాయకుడు చేస్తున్న దౌర్జన్యాలు, నిడిగట్ల గ్రామంలో మేడిశెట్టి శివరాం చేస్తున్న దౌర్జన్యం, నిడిగట్ల గ్రామంలో మేడిశెట్టి శివరాం చేస్తున్న జనసేన నాయకుడు దౌర్జన్యం. అది నిడిగట్ల CWR మత్స్యశాఖ సంఘము, అందులో సభ్యులైన నేను ప్రెసిడెంట్ని. అందరూ కూడా మా సంఘం అండి. మేము 9:30 టైంకి మా చెరువు దగ్గరికి వెళ్తుంటే అక్కడ చేపలు పట్టేసి ఒక మూటలో 80 కేజీల దాకా పట్టుకెళ్ళిపోయారు. మాకు అక్కడ స్పాట్లో 15 కేజీలు కూడా దొరకడం జరిగింది. అవన్నీ కూడా పట్టుకుని ఏంటంటే అని చెప్పి ఇలాగ పెడితే శివరాం గారు అప్పుడు ఆ టైంకి అక్కడికి వచ్చైనా ఒక ఏంటో ఇదేం పని అని వాళ్ళు తిడతాం మానేసి ఎన్నిసార్లైనా పడతాం అనే విధంతో అసలు మీరేం చేస్తారు, మీ వల్ల ఏమవుద్ది అని మమ్మల్ని కించపరిచి మాట్లాడడం కూడా జరిగింది. అయినా చాలా విధంతో మమ్మల్ని చాలా బాధాకరంగా ఎస్సీని చాలా చులకంగా చూడడం ఆయన అది కరెక్ట్ కాదానికి శివరాం గారికి. ఆయన కూడా మాకు న్యాయం జరగాలి, మా ఫిషర్మెన్ సొసైటీకి న్యాయం జరగాలి, చెరువులలో దొంగతనం లేకుండా మాకు న్యాయం జరగాలి. మా సంఘం కూడా ఒక విధంతో మేము ఎప్పుడు కూడా ముందుకు పోతున్నాం, ఎప్పుడు ఎంత ఇలాగే ఎప్పుడు పట్టుకోలేదు. ఆయన మీరేమి చేస్తారు, మీ వల్ల ఏమవుద్ది అన్న గురించే ఈరోజు స్టేషన్ మేము ఆదరించాము. ప్రెస్ వాళ్ళని కూడా మిమ్మల్ని అందరూ ఆదరించాము. మీ అందరూ మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రెస్ వారిని మేము కోరుచున్నాం. మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాం. మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు దారవర ప్రసాద్. మాది నేను మత్స్య సహకార సంఘం CWR నిడిగట్ల సొసైటీకి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నానండి. అయితే గత రాత్రి జరిగిన 9:30 ప్రాంతంలో ఈ చేపల దొంగతనం విషయంలో మేడిశెట్టి శివరాం గారు దోషుల తరపు వచ్చి సుమారు 50 కేజీలు పట్టుపోగా మిగతా చేపలు 15 కేజీల వరకు చేపలు కూడా మా వాళ్ళు రికవర్ చేశారు. రికవర్ చేసిన తర్వాత దోషులను పట్టుకునే ప్రయత్నంలో మేడిశెట్టి శివరాం గారు వచ్చి మమ్మల్ని దూషించడమే కాకుండా అన్యాయంగా కూడా తిట్టడం జరిగింది. సరే, మేము ఎంత జరిగిన తర్వాత కూడా మాకు సుమారు 5-6 చెరువులు ఉన్నాయండి నిడిగట్ల పరిధిలోని. ఆ తర్వాత కూడా ఉదయం కూడా ఇది సమస్యలు పెద్దది అవ్వకూడదని చెప్పేసి మేము పరిష్కరించమని చెప్పేసి శివరాం గారిని ఆహ్వానించడం జరిగింది. దాన్ని తిరస్కరించి మీరు ఎక్కడ పెట్టుకుంటారు పెట్టుకోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి, మీకు సంఘమే లేకుండా చేస్తారని చెప్పేసి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని దౌర్జన్యంగా తిట్టి ఇంత మా అసహనానికి గురి చేసినటువంటి మేడిశెట్టి శివరాంపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము. అలాగే కూడా మా సంఘం లేకుండా చేస్తానంటున్నారు. ఆయన ఏ రకంగా చేస్తారని చెప్పేసి మేము పత్రికా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. అలాగే కూడా మా కుర్రలందరూ కూడా దీని మీద ఆయన ఏదో రాజకీయంగా అడ్డుకు పెట్టుకుని జనసేన తరపున ఉన్నారని చెప్పేసి అని ఆందోళన చెందుతున్నారు, ప్రాణహాని ఉందని చెప్పేసి పోలీసు వారు కూడా మీ పాత్రికేయుల సహకారంతో మా కుర్రలందరికీ కూడా రక్షణ కల్పించాల్సిందిగా మరి కోరుచున్నాం. థ్యాంక్ యూ.